వారి జీవనం సంచారం. పొట్టకూటి కోసం ఎంత దూరమైనా వలస వెళ్లి కడుపు నింపుకుంటారు. వారి జీవన శైలిని చూస్తే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారా అని ఆశ్చర్యమేస్తుంది. కాని జానెడు కడుపు నింపుకోవడానికి వారు పడరాని పాట్లు పడుతుంటారు. అయినా వారిని చూస్తే సమాజంలో చిన్నచూపు. వారికి ఆపన్నహస్తం అందించే నాథుడే ఉండడు. వారికి ఏ ప్రభుత్వ పథకాలు వర్తించవు. కాదు వర్తించనివ్వరు. అయినా సమాజంలో మేమూ ఉన్నామంటూ బుర్రకథలు, నాటకాలు వేసుకుంటూ తమ పిల్లల్ని పోషిస్తున్నారు. పూర్వం అడవుల్లో గుడారాలు వేసుకుని జీవించే బుడిగ జంగాలు కాలక్రమేణా గ్రామాల చివరకు చేరుకున్నారు. గుడారాల్లోనే తలదాచుకుంటూ వేసవి కాలంలో బుర్రకథలు చెప్పి ఇంటింటికి భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. ఇలా ఊరూరా తిరుగుతూ సంచార జీవులుగా మిగిలిపోయారు. అయితే ఇప్పుడు వీరికి మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రజలు ఆదరించకపోవడంతో బుర్రకథలకు కాలం చెల్లిపోయింది. దీంతో బుడిగ జంగాల బతుకులు మరీ దుర్భరంగా మారిపోయాయి. బుడిగ జంగాల కులము సంచార కులానికి చెందిన వారము మేము. మాకంటూ ఒక ఊరు, ఒక ప్రాంతము, ఒక గ్రామం అనేది ఉండేది కాదు. మా పూర్వీకులు వివిధ గ్రామాలంట తన యొక్క జీవన ఆధారాల కొరకు ఒక గ్రామం, ఒక ప్రాంతం అనేది ఉండకుండా తిరుగుతూ బుర్రకథలు, యాసగణాలతో చెప్పుకుంటూ కాలం వెలబుచ్చుకునేవారు. తాము పడిన కష్టం తమ పిల్లలు పడకూడదని యాచక, ఇతర పనులను మాన్పించి వారిని బడులకు పంపిస్తున్నారు. అయితే వారికి ఇక్కడ కష్టాలు తప్పడం లేదు. వీరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పరిగణిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలో వీరిని ఎస్సీలుగా పరిగణిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్సీలుగా పరిగణించడం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 144 వీరికి అడ్డంకిగా మారింది. ఎస్సీలుగా గుర్తించకపోవడంతో వీరి బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కొంచెం వరకు ముందు అడుగు పోయేవాళ్ళు చదువుల వైపు. కానీ 17/7/2008 ప్రభుత్వం జీవో 144 జారీ చేయడం వలన ఈ జీవో ఉద్దేశం ప్రకారం తెలంగాణలో మాత్రమే మా బుడిగజం కమ్యూనిటీని ఎస్సీలుగా పరిగణిస్తూ రాయలసీమ, కోస్తాంధ్రలో ఎటువంటి సర్టిఫికేట్లు పునరావృతం కాకుండా ఆ జీవో అడ్డుపడడం వలన దానివల్లనే మా సర్టిఫికేట్లు ఇవ్వక, బుడిగజం సర్టిఫికేట్లు ఇవ్వక ఓపెన్ కేటగిరీ కింద మమ్మల్ని ట్రీట్ చేయడం వలన అక్షరాస్యత శాతాన్ని పెంచినప్పుడే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలిస్తుంటారు. కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా బుడిగ జంగాల విద్యార్థులకు ఏ కులమో నిర్ధారించి సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో చదువుకు దూరమవుతున్నారు. ఓవైపు పిల్లలందరూ చదువుకోవాలని బడి పిలుస్తోంది రా అని ప్రభుత్వం పిలుస్తున్నా, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే స్కూల్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ సార్ వాళ్ళు అందరూ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందువలన ఎందుకు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, మీ కులము ఏమి అని అడగడం వలన మా స్కూల్లో పిల్లలందరూ మమ్మల్ని ఏదో ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందువలన చదవడంలో వెనుకబడినాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని బుడిగ జంగాలు కోరుతున్నారు.